అంటే కామారెడ్డి డిక్లరేషన్ది అది అమలయ్యే అవకాశం ఉందంటారా? ఏముంది కామారెడ్డి డిక్లరేషన్లో? అంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ కానీ, అవును, మరి కులగణన కానీ. అమలు సాధ్యమా కాదనేది కాదు, పార్టీ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. పార్టీ పాలసీని మనం ఏ రకంగా దాన్ని అమల్లోకి తేవాలనేది ఆలోచన చేయాలి. అన్ని పార్టీలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా చేయడానికే ముందుకు వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంది, కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి అది లేదు అనేది కొంతమంది వాదన నడుస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు, ఎట్లా చూస్తారు? ఒక విషయం చెప్పాలంటే, క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రితో ఉండేటువంటి ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా సీనియర్ నాయకులే ఉన్నారు కదా. అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చేయాలి, అందరూ చేయాలి. సీనియర్ న్యాయం జరుగుతుంది. ఇక లేదంటే ప్రయోజనం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రయోజనం ఏమున్నది? పేదోళ్లకు వచ్చే లాభం ఏమున్నదని నేను అడుగుతున్నాను. అంటే క్యాబినెట్లో ఉన్నారని మీరు చెప్తున్నారు. క్యాబినెట్లో ఉన్నది కూడా ఎక్కువ వరకు అగ్రకురాలే, వాళ్ళ డామినేషన్ నడుస్తూ ఉంది. అలాంటప్పుడు వీళ్ళు ఉన్న అందుకనే నిరసన వస్తుంది, అందుకనే పోరాటం వస్తుంది, అందుకనే పోరాటం చేయాల్సిన మనుషులు వస్తారు. ఆ మనుషులలోనే మల్లన్న కూడా ఒకడు వస్తున్నాడు, అంతే. దాంట్లో తప్పేం లేదు. అతని ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తాను నేను. వాస్తవంగా నేను ఒంటరిగా చాలా ఫైట్ చేశాను. బట్ నాకు కూడా ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. 6 సార్లు నేను గెలిచాను. 6 సార్లు కూడా ఫైట్లోనే గెలిచాను అనేక సందర్భాల్లో. కాబట్టి ఇవాళ అతను చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మేరే జరుగుతుంది కదా. అతన్ని సరిగా కాపాడుకొని సరిగా వాడుకుంటే, అతని మాటలు కొంత వినగలిగితే ఖచ్చితంగా పార్టీకి లాభం అవుతుంది కదా, నష్టం ఎందుకు జరుగుతుంది? అంటే మల్లలను మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మీరేమైనా సీఎం గారికి కానీ పార్టీ పెద్దలకు కానీ ఏమైనా చెప్పారా? అది కాలం నిర్ణయం చేస్తుంది. మనం ఇప్పటికిప్పుడు మాట్లాడేది కాదు. ఖచ్చితంగా కాలం నిర్ణయం చేస్తుంది. మల్లన్న అవసరం కూడా కాంగ్రెస్ పార్టీలో అవసరం. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మల్లన్న లేకపోతే మల్లన్నకు వచ్చే నష్టమేం లేదు, పార్టీకే నష్టం. అంటే మీ వాదన చూస్తూ ఉంటుంటే, అంటే మీ సపోర్టు అంటే మల్లన్నకు పూర్తిగా, అంటే మల్లన్నకని కాదు కానీ బీసీ వాదానికి కానీ సమాజ వాదానికి కానీ. సో ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాల్లో డబ్బు దీంతో కూడుకున్నదే మీకు తెలుసు. అంటే మీకు ఇప్పుడు సీట్ రాలేదన్నా, లేకపోతే మిమ్మల్ని క్రియాశీలకంగా లేదన్నా కానీ నా సీనియారిటీ, నా మంచితనము, నా త్యాగము ఎవడు గుర్తించే పరిస్థితుల్లో లేవు. కాలం అట్లా లేదు. సిద్ధాంతపరమైనటువంటి నాయకుడు రాష్ట్రంలో లేరు. కాబట్టే నేనేంది, నా జీవితం ఏంది, వాళ్ళు ఈ రకంగా మనల్ని పార్టీలో ఇబ్బంది పెట్టుడేది చాలా బాధాకరం. నేనేం పైరవికారిని కాదు, నేనేం ఆశించి పనిచేసేవాడిని కాదు. జీవితం అంతా త్యాగం చేసి ప్రజల కోసం బతికి ప్రజల ప్రేమను పొందినటువంటి వ్యక్తిని 6 సార్లు. అటువంటి నాయకుడు దళితులలో దొరుకుతారండి? దళిత వర్గాలలో ఎదగాలంటే ఎంత కష్టం? ఒక దళితుడు ఒక నాయకుడు కావాలంటే ఎంత కష్టం? ఈ ఒత్తిడులకు ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో పెత్తందారుల ఒత్తిడిని తట్టుకొని ఎదగాలంటే ఎంత కష్టం? జీవితం అంతా పోయింది. నాది ఒక మాట చెప్పాలంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం, తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి పునికి పుచ్చుకొని నేను 6 సార్లు గెలవగలిగాను. కారణం నా సర్వీస్, కారణం ఎదిరించగలిగినటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టే ఇంత దూరం వచ్చాను. దానివల్ల ప్రజలకు మేలు చేయడానికే కదా మనం పోరాటం. వ్యక్తిగతంగా మనకేం ఎవరితో పంచాది లేదు. వ్యవస్థలో ఉన్న లొసుగులను సరిచేయడానికే మనం చేసేటువంటి పోరాటం, ప్రయత్నం. అంతకంటే వేరే ఏం లేదు. ఏ పార్టీలోనైనా ఉంటారు, ఏ పార్టీలోనైనా, కాంగ్రెస్ పార్టీలోనైనా ఉంటారు, టీఆర్ఎస్లో ఎందులోనైనా ఉంటారు, ఫైట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మీ సేవల్ని అసలు మీరు కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఎలా వచ్చారు, ఎవరి త్రూ వచ్చారు? అసలుకి ఇష్యూ ఏమిటంటే, జరిగిన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని సరి అయిన పద్ధతులలో నడిపిస్తలేరు అని చెప్పడానికి నేనే ఎగ్జామ్. ఎవరెవరో బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, నాయకులు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. ఇట్లాంటి తిరిగి కూడా పార్టీకి నష్టం చేసి కూడా. నేను ఒక విలువ కలిగినటువంటి జీవితము, విలువ కలిగినటువంటి జీవిత విధానం అలవర్చుకున్నాను. నేను
మరి గుర్తింపులోకి రాకపోవడం అనేది అది చాలా దురదృష్టకరం. రైట్.